ఇంకా వీసా రాకపోయినప్పటికీ మళ్ళీ కొత్తగా ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. పాత ఫీజునే కట్టుంటే సరిపోతుంది. కొత్త ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది అప్లై చేసిన తర్వాత ఒకవేళ రాకపోతే మీకు ఫీజు తిరిగి రాదు. అది మాత్రం మీకు తెలిసి ఉండాలి. సో ఇవి కొంతవరకు రిలీఫ్ ఇస్తున్నప్పటికీ కూడా $1,00,000 కట్టాలంటే చాలామంది వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. $1,00,000 అంటే సింపుల్గా ఆల్మోస్ట్ ఒక 90 లక్షల రూపాయలు, ₹1,00,00,000కి దగ్గరగా. అదే ₹1,00,00,000 పెట్టి మన భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళైతే మన దేశంలో ఒక మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు. మల్టిపుల్ బిజినెసెస్ పెట్టుకోవచ్చు. చిన్న బిజినెస్లు అయితే ₹1,00,00,000 పెట్టి అందులోనూ మినిమం గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఆ ₹1,00,00,000 అక్కడ కట్టిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకుండా మళ్ళీ ఇప్పుడు అసలే చాలా ప్యానిక్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏవైనా సమస్యలు ఉంటాయేమో, అక్కడ మళ్ళీ ఎలాగో రెసిడెంట్ అవ్వాలి అంటే ఇల్లు కొనుక్కోవాలంటే అక్కడ ఉండే ఖర్చులు అలాగే ఉంటాయి. ₹1,00,00,000తో ఇక్కడ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోవచ్చు లైఫ్. మన భారతదేశంలో ₹1,00,00,000తో ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ₹1,00,00,000 అక్కడ కట్టి వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కంపెనీలు సైతం ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాయి. అటు కంపెనీలకి బర్డెనే, ఇటు ఇండివిజువల్కి బర్డెనే అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా వీసాల పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా స్లో అయిన పరిస్థితి మనం చూస్తున్నాం, మరింత తగ్గబోతోంది. మరి దీనివల్ల ఏం సాధించబోతున్నారు అంటే, ఒకటి బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. కాకపోతే వీసాల పర్సంటేజ్ తగ్గుతుంది. రెండోది, ట్రంప్ ఏదైతే అనుకున్నారో అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం తీసుకున్నారో దానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే బయట నుంచి వీసాలు తగ్గిపోతే ఇక అమెరికా వాసులకే ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగాలు చేసే వాళ్ళు బయట నుంచి ఇక్కడికి రాకపోతే ఇక్కడి నుంచే ఎక్కువ వస్తాయి కదా ఉద్యోగాలు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ యూనివర్సిటీలో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, బయట నుంచి మీకు ఏమవసరం అని చెప్పి అక్కడ కంపెనీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ దీనివల్ల లాభం ఎంత? ఈ రెండు విషయాల్లో లాభం ఉంది. ఇన్కమ్ పెరుగుతుంది, లోకల్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాల పర్సంటేజ్ పెరుగుతుంది, అది వాస్తవమే. కానీ లాంగ్ టర్మ్లో అమెరికా భారీగా నష్టపోతుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే H1B వీసాలు అంటేనే చాలా పాలిష్డ్ బ్రెయిన్స్, చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే మేధావులు, బాగా స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకు వస్తున్నారు H1B వీసాల మీద. అలాంటి వాళ్ళకే ఇస్తున్నారు. మరి వాళ్ళందరూ ఆగిపోతే అమెరికాకి బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ నాలెడ్జ్ సపోర్ట్, నాలెడ్జ్ కాంట్రిబ్యూషన్ అనేది ఆగిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా అమెరికాకి చాలా నష్టం జరుగుతుంది. లాంగ్ టర్మ్లో చాలామంది మేధావులు అమెరికాకి వచ్చే అవకాశాలు తగ్గిపోతే అవి ఇతర దేశాలకు బెనిఫిట్ అవుతాయి. ముఖ్యంగా భారతదేశం, చైనా లాంటి దేశాలకు అవి చాలా పెద్ద బెనిఫిట్ అవుతాయి. కాబట్టి భారతీయులకు ఇప్పటికిప్పుడు టెంపరీగా కొంత సమస్య అయినప్పటికీ H1B వీసాల వల్ల కానీ లేదంటే ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాల వల్ల లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఇది భారతదేశానికి ఉపయోగపడే అంశమే. మన నీతి ఆయోగ్ CEO కూడా అదే చెప్తున్నారు. భారతదేశానికి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టర్బో చార్జ్ ఫర్ ఇండియా అంటున్నారు ఆయన. సో ఇది ఖచ్చితంగా భారతదేశానికి ఉపయోగపడే విషయమే. సో ఎవరైనా సరే H1B వీసాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకే $1,00,000 పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ముందు చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు. ఆల్రెడీ F1 వీసాలు, ఇంకేదైనా వీసాల మీద అమెరికాలో ఉండి అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ అక్కడ ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అవసరం లేదు. కేవలం బయట దేశాల నుంచి సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే $1,00,000, అది కూడా వన్ టైం ఫీజు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు. ఇంతవరకు క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇంకా కొంచెం సడలించే అవకాశాలు ఉన్నాయి ఈ స్ట్రిక్ట్ రూల్స్ని అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వీసాల పర్సంటేజ్ బాగా తగ్గిపోవడం ఒకటి, రెండోది అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ నుంచి, కంపెనీస్ నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి ప్రెజర్ గవర్నమెంట్ మీద బిల్డ్ అవుతూ వస్తుంది. ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. దీనివల్ల అక్కడ ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఇంకా సడలింపులు ఉండే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. అతి త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో H1B వీసాల విషయంలో ఇలాంటి కొత్త రూల్స్ తేవడం వల్ల భారతదేశానికి నష్టమా లాభమా మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా భారతదేశానికి లాంగ్ టర్మ్లో లాభమే అంటున్నారు, నష్టమేం లేదంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ₹1,00,00,000 అనేది ఖచ్చితంగా భారతదేశం లాంటి దేశాల్లో ₹1,00,00,000తో ఆల్మోస్ట్ ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోగలిగే పరిస్థితి. చాలామందికి లైఫ్ సెటిల్మెంట్ అమౌంట్, అది లైఫ్ సెటిల్ అయిపోయే అమౌంట్. సో అంత అమౌంట్ కట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు చేసి మళ్ళీ అక్కడ ఇల్లు కొనుక్కొని మళ్ళీ అక్కడ ఖర్చులు పెట్టుకొని అంతా చేయాల్సి ఉంటుంది జస్ట్ ఫర్ ద పేమెంట్. అది దీనివల్ల మీకు ప్రత్యేకంగా మీకేమి తర్వాత ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది కాదు. ఇది వాళ్ళ గవర్నమెంట్కి కట్టేటువంటి ఫీజు, అది ఒక మాటలో చెప్పాలంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరేమనుకుంటున్నారు?
భారతదేశానికి ఇది లాభమా నష్టమా? అమెరికా ఇంత భారీ ఫీజు పెట్టడం వల్ల నిజంగానే అమెరికాకి లాభం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారా? ఇలా అసలు ఈ ఫీజు వల్ల, ఈ $1,00,000 వల్ల ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో ఎవరైనా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి.